ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు, కాంగ్రెస్ అంటేనే రుణమాఫీ, కాంగ్రెస్ అంటేనే మద్దతు ధర, కాంగ్రెస్ అంటేనే మద్దతు ధరతో పాటు ప్రోత్సహించడానికి కావలసిన విధంగా బోనస్ ధరలు కూడా. కాంగ్రెస్కి వ్యవసాయానికి విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. ఈనాటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రకాలుగా ఆనాటి ప్రభుత్వం రకరకాల ప్రచారాలు కూడా చేసింది. కానీ నేను కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాం. కేవలం మేము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఎవరు ఊహించని విధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతు సోదరుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. దాంట్లో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా వచ్చిన 3-4 నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. అట్లాగే అది చేస్తూ రైతు భరోసా తప్పనిసరిగా ఆనాటి ప్రభుత్వం ఆ సీజన్లో వదిలేసి వెళ్ళింది. కానీ మనం మాత్రం రైతులకి అన్యాయం చేయకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రిమండలి సభ్యులందరితో మాట్లాడి పెద్ద ఎత్తున రైతు భరోసా వేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. రైతు భరోసాకి ఇప్పటి వరకు 13,088 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. రుణమాఫీ 21,000 కోట్లు కాకుండా. అట్లాగే బోనస్ సంబంధించి 1,199 కోట్ల రూపాయలు ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు మద్దతు ధర గురించి మాట్లాడారు తప్ప పండించిన పంటకి బోనస్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పండించిన వడ్లకి, ధాన్యానికి, సన్నధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల లెక్కగట్టి 1,119 కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేవలం ప్రజాప్రభుత్వం, మన ప్రభుత్వం మాత్రమే. అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించి గత ప్రభుత్వాలు పూర్తిగా మర్చిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని దాదాపు 2,181 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కోసం రైతుల పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అట్లాగే 10 సంవత్సరాలు నేను చూశాను. ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పంట నష్టం జరిగితే మేమందరం వెళ్ళి చూసేవాడు. ముఖ్యమంత్రిని ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు. రైతుల పక్షాన జరిగినటువంటి పంటకి నష్టం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేసినప్పటికి కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు పంట నష్టం జరిగినా వెంటనే ప్రభుత్వాలు ఎన్యూమరేట్ చేసి లెక్కగట్టి ఆ పంటకి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గుర్తు చేసి కూడా డిమాండ్ చేస్తే కూడా ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క సంవత్సరం కూడా పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా అయితే చేశాయో తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో పంటకు నష్టం జరిగితే ఆ నష్టాన్ని అంచనా వేసి దాదాపు 260 కోట్ల రూపాయలు పంట నష్టపరిహారం చేసింది కూడా మన ప్రభుత్వమే. ఇది తిరిగి మళ్ళీ మనం మొదలుపెట్టాం. అట్లాగే రాష్ట్రంలో రైతాంగ సోదరుల కోసం దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి పవర్ సబ్సిడీ పేరు మీద ఇప్పటికి 16,691 కోట్ల రూపాయల్ని
ఆర్థిక శాఖ, కరెంటు శాఖకి నిధులు చెల్లించింది రైతుల తరఫున. అట్లాగే ఇరిగేషన్ సంబంధించి ఒక 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మొత్తంగా మన పార్టీ, మన ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాటి వరకు, ఇప్పుడే మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, ఈనాటి వరకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మొత్తం 5 సంవత్సరాల్లో రైతుల కోసం దాదాపు 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. 3.5 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఇది రైతుల కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం కార్యక్రమాలు తీసుకొని పోతూ ఈరోజు మళ్ళీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతాంగ సోదరులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు, ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరానికి, అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం, అది కూడా నెలలు తీసుకోవట్లేదు, మేము నెలల తరబడి కూడా తీసుకోదలుచుకోలేదు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఇప్పుడే కేబినెట్ సమావేశం నిర్ణయం చేసుకొని, ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి సహచర సభ్యులందరూ కూడా నిర్ణయం చేసుకొని కేవలం 9 రోజుల్లో మాత్రమే, కేవలం 9 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు, ఇక్కడి నుంచే మీటర్ నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. మిత్రులారా, నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం.